వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న చీరలన్నీ కూడా చామ్ పట్టుకొని ఉంటుంది. "ఏయ్! ఏంటే చూస్తూ నిలబడ్డావు? వాటర్ ఇవ్వు" అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. "అమ్మ చామంతి, ఆ చీరలు ఇలా ఇవ్వు, నేను పట్టుకుంటాను. నేను కూడా వచ్చింది అందుకోసమే కదా" అని చంద్రిక చీరల్ని తీసుకుంటుంది. అప్పుడు చామ్ వాటర్ బాటిల్ ఇవ్వటంతో రమాదేవి వాటర్ తాగుతూ ఉంటుంది. "నిషా, ఈ బ్లూ కలర్ శారీ ఎంత బాగుందో, ఇది నీకు చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయి" అని రమాదేవి చెప్పటంతో, "అవునాంటీ, ఈ శారీ చాలా బాగుంది" అని నిషా కట్టుకువచ్చి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, "వావ్! ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు" అని రోజా, దీక్ష, రమాదేవి నిషాని తెగ పొగిడేస్తూ ఉంటాడు. "నువ్వు ఏంజెల్‌గా ఉన్నావు నిషా" అని రమాదేవి అంటుంది. "మీరందరూ పొగుడుతున్నారు కానీ నా కాబోయే ఆయన ప్రేమ్ మాత్రం నన్ను పొగడట్లేదేంటి? చెప్పు ప్రేమ్, నేను ఈ చీరలో ఎలా ఉన్నాను" అని నిషా అడుగుతూ ఉంటే, "ఏం బాగోలేదు" అని ప్రేమ్ చెప్తాడు. "ప్రేమ్, నువ్వు ఊరికే అబద్ధాలు చెప్తున్నావు కదా, అందరికీ నచ్చింది, నీకెందుకు నచ్చలేదు" అని నిషా అంటే, "నువ్వు నా అభిప్రాయం అడిగావు, నాకు నచ్చలేదని చెప్పాను అంతే. ఈ శారీలో నువ్వు అస్సలు బాగోలేవు, ఈ శారీ నీకు అస్సలు సెట్ కాలేదు" అని ప్రేమ్ చెప్తాడు. "లేదు ప్రేమ్, నువ్వు జోక్ చేస్తున్నావు కదా, నిషాని ఆట పట్టిస్తున్నావు కదా" అని రమాదేవి అంటుంది. "లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను, నాకు ఈ శారీ అస్సలు నచ్చలేదు, ఏమీ బాగోలేదు" అని ప్రేమ్ చెప్తాడు. "అదేంటి, మాకందరికీ నచ్చింది, నీకెందుకు నచ్చలేదు" అని రమాదేవి అంటే, "నాకు నచ్చింది నీకు నచ్చదు కదమ్మా, అలాగే ఇప్పుడు కూడాను" అని ప్రేమ్ బాగా గట్టి సమాధానమే చెప్తాడు. "నిషాని బాధ పెట్టాలని ఇలా అందరి ముందు చీర బాగోలేదని చెప్తున్నావు కదా" అని రమాదేవి అంటే, "నా చామ్ని మీరు బాధ పెట్టినప్పుడు లేదా, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను" అని ప్రేమ్ మనసులో అనుకుంటూ, "నాకైతే నచ్చలేదు" అని తేల్చి చెప్పేస్తాడు. "దాని సంతోషం కోసం నేను తలదించుకోవటానికే నువ్వు ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమవుతోందిలే ప్రేమ్" అని నిషా మనసులో అనుకుంటూ, "పోనీలేండి ఆంటీ, ప్రేమ్కి నచ్చలేదంట" అని నిషా అంటుంది. "ఈసారి నీ హబ్బీకి నచ్చే శారీనే సెలెక్ట్ చేసుకుందాం. మేనేజర్, వెడ్డింగ్ కలెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి" అని రమాదేవి అడగటంతో, "అవిగోండి మేడం, అక్కడ ఉన్నాయని" చూపిస్తూ ఉంటే, "నిన్ను ఏడిపించిన నిషాని నేను కొంచెం బాధ పెట్టాను చామ్, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది" అని ప్రేమ్ మనసులో ఆనందపడుతూ ఉంటాడు. తర్వాత వెడ్డింగ్ కలెక్షన్స్ ఉన్న దగ్గర వాళ్ళు చీరలు చూస్తూ ఉంటే, చామంతి ఒక గ్రీన్ కలర్ శారీని చూస్తూ ఉంటుంది. "అత్త, ఈ శారీ చాలా బాగుంది కదా" అని చామ్ అడగటంతో, "అవును చామంతి, చాలా బాగుందమ్మా" అని చంద్రిక అంటుంది. "ఈ కలర్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అత్త" అని చామంతి అంటే, "అయితే తీసుకో" అని చంద్రిక అంటుంది. "అమ్మో అత్త, బాగుందని చెప్పానే కానీ తీసుకుంటానని చెప్పానా? రేట్ ఎంతుందో ఏంటో" అని చూసేసి, "అమ్మో 35,000 అత్త, మనకు తాకే అర్హత కూడా లేదు, పదత్తా వెళ్దాం" అని చామంతి అంటుంది. ఇదంతా చూస్తున్న ప్రేమ్ వెంటనే ఆ చీరను తీసుకొని చంద్రిక దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, "చందు చందు, ఈ చీర చామంతికి చాలా నచ్చింది కదా, ఈ చీర చామంతి కోసం నువ్వు కొనిపెట్టవా" అని ప్రేమ్ అంటే, "అంత డబ్బులు పెట్టి నేను కొన్నానని చెప్పినా కూడా నమ్మదు కదా" అని చంద్రిక అంటుంది. "ప్లీజ్ చందు, ఏదో ఒకటి చేసేసి, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ డబ్బులతోనే కొన్నావని ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తాంలే, ప్లీజ్ చందు, ప్లీజ్ చందు" అని ప్రేమ్ బతిమలాడుతూ ఉంటాడు. కానీ చామంతి నమ్మాలి కదా బాబు. "సరేలే" అని చందు అంటుంది. "సరే కానీ ఈ చీర ఇప్పుడు చామంతి కట్టుకునేలా చేయవా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్" అని ప్రేమ్ బతిమలాడుతూ ఉంటాడు. ఇప్పుడున్న మూడ్లో చామంతి కట్టుకోదు బాబు అని చంద్రిక చెప్తుంటే, "ప్లీజ్ చందు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్" అని ప్రేమ్ చాలా బతిమలాడడంతో, "సరే ఒప్పిస్తాను" అని చందు అంటుంది. "ఒప్పిస్తాను కాదు, కట్టుకొని తీరాల్సిందే, వెళ్ళు వెళ్ళు" అని ప్రేమ్ ఇచ్చి పంపిస్తాడు. నేను కొనేసి అత్త కొనిచ్చినట్లుగా క్రియేట్ చేయాలి, ఏం చెప్పాలి అని ప్రేమ్ ఆలోచిస్తూ, ఎప్పుడెప్పుడు చామ్ని ఆ చీరలో చూస్తానా అని నా మనసు తహతహలాడిపోతోంది అని ప్రేమ్ ఎదురు చూస్తూ ఉంటాడు. చందు ఒప్పిస్తాననిందంటే ఖచ్చితంగా చామ్ కట్టుకొనే వస్తుంది అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాడు. మళ్ళీ రమాదేవి ఇంకొక శారీని చూపించి, "నిషా, ఈ శారీ ఇంకా చాలా బాగుంది, ఈ శారీ ట్రై చేస్తావా" అని రమాదేవి అడుగుతూ ఉంటే, "ఏంటి ప్రేమ్, ఈ శారీ బాగుందా" అని నిషా అడుగుతూ ఉంటుంది. "బాగానే ఉంది కానీ తెలియట్లేదు" అని ప్రేమ్ చెప్తాడు. "సరే, నేను వెళ్ళి కట్టుకొని వస్తాను" అని నిషా అంటుంది. "అవును, ఈ శారీ చాలా బాగుంది" అని రోజా, దీక్ష కూడా చెప్తూ ఉంటారు. అప్పుడే చంద్రిక చామంతి దగ్గరికి వెళ్ళి, "చామంతి, ఒకసారి ఈ చీర కట్టుకొనిరా" అని ఆ గ్రీన్ కలర్ శారీని ఇస్తూ ఉంటుంది. "అత్త, నేను ఇంత డబ్బులు పెట్టి కొన్నప్పుడు నేనెందుకు కట్టుకోవాలి, వద్దత్తా" అని చామంతి చెప్తున్నా కూడా, "నేను చెప్తున్నాను కదా, ఈ అత్త మాట కాదంటావా, ఒకసారి ఫోటో తీసుకుందాము, నీకు నచ్చిన శారీలో ఒక ఫోటో ఉండిపోతుంది కదా" అని చంద్రిక అంటుంది. "వద్దత్తా, నాది కాని శారీని, నేను డబ్బులు పెట్టి కొన్నని శారీని నేను కట్టుకోకూడదు, వద్దనే వద్దు" అని చామంతి ఎంత చెప్తున్నా కూడా, "నా మీద గౌరవం ఉంటే నా మాట కాదని
కాదనకుండా వెళ్ళి కట్టుకొని వస్తావా లేదా అని చంద్రిక బొంగమూతి పెట్టుకోవడంతో అలాగే అత్త అని చామంతి వెళ్తుంది. అప్పుడే నిషా కూడా చీర కట్టుకొని వస్తుంది. ఎలా ఉంది ఆంటీ అని అడగటంతో అజంతా శిల్పంలో ఉన్నావు అని రమాదేవి రోజా దీక్ష పొగుడుతూ ఉంటే ప్రేమ్ కూడా చెప్పాలి కదా అని నిషా అంటుంది. బావకు కూడా ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అని దీక్ష అంటుంది. అప్పుడే సరిగ్గా చామంతి కూడా చీర కట్టుకొని ట్రయల్ రూమ్లో నుండి బయటికి వస్తుంది. ఎలా ఉంది చెప్పు ప్రేమ్ అని ప్రేమ్ని అడుగుతూ ఉంటే అప్పుడు ప్రేమ్ చామంతిని చూస్తూ ఒక అద్భుతం నా కళ్ళ ముందు వచ్చి నిలబడినట్లుగా ఉంది. నయాగారా జలపాతమే చీర కట్టుకు వచ్చినట్లుగా ఉంది. ఆకాశంలో చుక్కల్ని చుట్టుకు వచ్చినట్లుగా ఉంది అని చాముని చూసి పొగిడేస్తూ ఉంటే ఇంకా నిషా తననే పొగుడుతున్నాడని చాలా మురిసిపోతూ ఉంటుంది. అయితే రోజా మాత్రం ఇదంతా గమనించేస్తూ ప్రేమ్ నిషాని ఇంతలా పొగడమా, నాకేదో డౌట్గా ఉంది అని చామంతి వైపు చూస్తుంది. అప్పుడే చంద్రిక చామంతికి ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఓ, ఈ చామంతిని చూసి ఈ ప్రేమ్ పొగుడుతుంటే ఈ నిషా తననే చూసి అనుకుంటోంది అని నిషా ఇలా రా అని పక్కకు తీసుకువెళ్తుంది. వెంటనే ప్రేమ్ కూడా దూరం నుంచి చామంతిని ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. అత్త, ఈ చీర బాగుంది కదా, సరే మార్చుకొని వస్తానత్తా అని చామంతి కూడా వెళ్తూ ఉంటుంది. చామ్, ఈ చీరలో నిన్ను చూశాను, ఈ చీరని ఎలాగైనా నేను నీకు కొనిపెడతాను చామ్, కొనిపెడతాను అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. ప్రేమ్ పొగిడింది నిన్ను చూసి కాదు, ఆ చామంతిని చూసి అని రోజా చూపిస్తూ ఉండటంతో ఏంటి అది కూడా చీర కట్టుకుందా, దాన్ని ఇప్పుడే చంపేస్తాను అని నిషా వెళ్తుంటే ఆగు నిషా అని రోజా అడ్డుకుంటూ ఉంటుంది. అక్క, నేను తట్టుకోలేకపోతున్నానక్క అని నిషా అరుస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని పొగుడుతూ ఉంటే ప్రేమ్ నన్ను చూసి పొగుడుతున్నాడని నేను ఎంత సంతోషపడ్డానో, ఇప్పుడే వెళ్ళి ఆంటీకి చెప్తాను అని నిషా వెళ్తుంటే ఆగు నిషా, నువ్వు వెళ్ళి అత్తయ్య గారికి చెప్పావంటే మహా అయితే దాన్ని ఒక చెంపదెబ్బ కొడుతుంది, తిడుతుంది అంతే. అది మళ్ళీ మామూలుగా చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది మనం చేద్దాము అని రోజా అంటుంది. సరే, ఏం చేస్తాం చెప్పు, అది ప్రేమ్ చూసే విధంగా చీర కట్టుకొని చూపిస్తూ ఉంటే మనం చూడ్డమా అని నిషా అంటే కాదులే, మనం ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం కదా అని రోజా అంటుంది. చామంతి ఆ చీరను తీసుకొచ్చి షాప్ అతనికి ఇస్తూ ఉంటే మేడం, ఈ చీర మీరు కొన్నారా అని అతను అడుగుతూ ఉంటారు. అయ్యయ్యో లేదు అని చామంతి అక్కడ పెట్టేసి వెళ్తుంది. వెంటనే ప్రేమ్ వచ్చి చూస్తూ ఉంటే నిషా రోజా అక్కడికి వస్తారు. ఏంటి ప్రేమ్, ఈ చీర చాలా బాగా నచ్చిందా అని నిషా అడుగుతూ ఉంటే అబ్బే జస్ట్ బాగుందని చూస్తున్నాను అంతే అని ప్రేమ్ అంటాడు. అయితే నేను తీసేసుకుంటాను, నీకు జస్ట్ బాగున్నా చాలు అని నిషా తీసుకుంటూ ఉంటే అబ్బే ఈ చీర అస్సలు బాగోలేదు, అక్కడ ఇంకా చాలా చీరలు ఉన్నాయి కదా, వాటిని వెళ్ళి చూడండి అని ప్రేమ్ వాళ్ళని పంపించేస్తాడు. చూడండి, ఈ చీరకి నేను బిల్ పేమెంట్ చేసేసి తర్వాత తీసుకుంటాను అని ప్రేమ్ చెప్తుంటే అలాగే సార్ అని అతను చెప్తూ ఉంటాడు. ఇదంతా రోజా నిషా మొత్తం వినేస్తారు. తర్వాత ప్రేమ్ ఆ బిల్ పేమెంట్ చేసేసి పక్కకు వెళ్ళగానే ఈ చీరని మేం తీసుకువెళ్తున్నాం అని రేపటి ఎపిసోడ్లో రోజా నిషా తీసేసుకొని చామంతి బుట్టలో పెట్టేస్తారు. ఇక చామంతి వెళ్తున్నప్పుడు చామంతి ఆ చీరని దొంగతనం చేసిందని చామంతిపై దొంగతనం నేరం మోపేస్తారు. మరి ప్రేమ్ ఎలా కాపాడుతాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.